స్తోత్రం. యేసయ్యను వెంబడించిన బిడ్డలందరూ మేలే పొందుతున్నారు. స్తోత్రం. యేసయ్య మేలు చేసే దేవుడు. ఆయన బోధలన్నీ శ్రేష్టమైన బోధలే. పెద్దలందరూ యేసయ్య బోధలను పఠించారు, పాటించారు, గాంధీ గారితో సహా. స్తోత్రం. ఇంత మంచి బోధకుడైన యేసయ్యను మనం ఏం చేయాలి చెప్పండి? వెంబడించాలి. ఆయన వెమ్మటే పోవాలి. లోకాసు వార్త 6వ అధ్యాయం ఇప్పుడు చదవద్దు. మధ్యాహ్నం అక్కడ ధ్యానం చేశాం. అక్కడంట యేసుక్రీస్తు వారు కపెర్నహూముకి వెళితే కపెర్నహూముకి వెళ్ళారు. మరుసటి దినమున ఎక్కడికది? అదేనండి, గవిని యుద్ధ ఆ గుంపు తగిలింది కదా, అక్కడికి వెళితే అందరు అక్కడికి వచ్చారు. ఈ దినాల్లో మనకు మందిరానికి వచ్చే బిడ్డలు కూడా ఎవరు కావాలో తెలుసా? యేసును వెంబడించేవారు కావాలి. స్తోత్రం. ఆమేన్. గంటెల గారి విషయాల్లో కొన్ని కాపర్ల విషయం, సంఘాల విషయం కొన్ని నెగిటివ్ పాయింట్స్ పడ్డాయని నాకు కొంచెం బాధ కలిగింది. నేను కూడా కొద్దిగా నెగిటివ్గా మాట్లాడుతూ వచ్చాను ఈ వారాలన్నిటిలో. కానీ ఆయన ఒక మంచి మాట చెప్పారు. అదేంటో తెలుసా? మీకు మీ 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 ఫేవరెట్స్, మీ ఫ్యాన్స్, మీ ఫాలోవర్స్ ఇక్కడ ఉన్నారంటే అన్నాడు, అన్న ఒకటి సరి చేస్తాను, నన్ను ఎవరు కూడా ఫాలో అవ్వాలని నేను కోరుకోవట్లేదు, ప్రభువునే వెంబడించాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు. ఆమేన్. మనల్ని కూడా కొంతమంది వెంబడిస్తారు, వాళ్ళను కూడా మనం ప్రభు వైపే త్రిప్పడం మన బాధ్యత. స్తోత్రం. యేసును వెంబడించే సంఘం మనకు కావాలి. పిల్లలందరూ ఇప్పుడు అయ్యగారు చెప్పారే, ఏం చేస్తారంటే పిల్లలను ఎవరి వైపు త్రిప్పాలి మీరు? అమ్మా, యేసు వైపు చూడు, యేసు వైపు చూడు, తీరానికి చేరు, తీరానికి చేరు, తీరానికి చేరు, ఎంత దూరమైనా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని వెంబడించాలి? కరుణాకర్ గారు అయినా ఎవరి వైపు త్రిప్పాలి మిమ్మలను? హల్లెలూయా. మేమంతా సహాయ కాపరులం, అంతేనా గారు? ప్రధాన కాపరు ఎవరు? యేసయ్యే. స్తోత్రం. హల్లెలూయా. మీలో చాలా మందికి ప్రార్థన అంటే తెగ ఊగిపోతారు అటు ఇటు. ఆమేన్ అనండి, ఆమేన్ అనండి. కాసేపు పడుకోరా, నిద్ర అప్పుడు కొడుతున్నాయండి దోమలండి, అప్పుడు దాకా కొట్టట్లా. కొంతమందికి ఆమేన్ అనగానే మెలక వచ్చేస్తుంది. అది నిశ్చయంగా దురాత్మని నా ఉద్దేశం. చాలామంది మనం ఇటువంటి విషయాలు చెప్తే నమ్మరు అండి. అప్పుడు దాకా అటు ఊగిపోను. మా పిల్లలు ఉన్నారు, కొంతమంది కింద పడిపోతారు అసలు కావాలని. ఆమేన్ అన్న తర్వాత దాన్ని ఏమంటారండి, దుప్పట్లో దూరతారా, ఎలకిల్లా కొట్టుకుంటారు. వార్డెన్ గారు కర్రుచ్చుకారు, ఎవరు అక్కడ అంటే ఏం మాట్లాడరు. మళ్ళీ ఆయన వచ్చి బయటకు వచ్చిన తర్వాత తలుపేయగానే మళ్ళీ కిసుక్కుని అవుతారు. నిద్ర పెట్టదాం. ప్రార్థన అంటే మాత్రం యేసును వెంబడించే బిడ్డలుగా మీరు ఉండాలి. మన బిడ్డలను యేసు అనుచరులనుగా మనం చేయాలి. అవర్ చిల్డ్రన్ షుడ్ బి ద ఫాలోవర్స్ ఆఫ్ ద లార్డ్. ఆమేన్.